సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ సంబంధించి 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇచ్చినవి చదువుకుంటే బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా మినిమం 45 నుంచి 50 మార్క్స్ వరకు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి లెసన్ నుంచి కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో రాయడం జరిగింది. సాలిడ్ స్టేట్ చూసుకుంటే మనకి బ్రాగ్స్ ఈక్వేషన్, షార్ట్కీ అండ్ ఫ్రెనెల్ డిఫెక్టివ్ అండ్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటే పీ టైప్ అండ్ టైప్ సెమీ కండక్టర్స్ గురించి అడగడం జరుగుతుంది. సొల్యూషన్స్ లెసన్ తీసుకుంటే ఈ లెసన్ నుంచి మనకి మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, మొలాలిటీ దానికి సంబంధించిన రిలేటెడ్ న్యూమరికల్స్ కూడా అడగడం జరుగుతుంది. 2 మార్క్స్ చూసుకుంటే రౌల్స్ లా, హెన్రీస్ లా, ఆస్మాటిక్ ప్రెజర్, ఐసోటోనిక్ సొల్యూషన్స్ మీద అండ్ రిలేటివ్ ఆర్ఎల్విపి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్ సర్ఫేస్ కెమిస్ట్రీ చూసుకుంటే 4 మార్క్స్కి వచ్చి డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజిక్స్ ఆప్షన్ అండ్ కెమిక్స్ ఆప్షన్, డెఫినేషన్ ఆఫ్ కెటాలసిస్, టైప్స్ ఆఫ్ కెటాలసిస్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఎమల్షన్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్ గురించి అడగడం జరుగుతుంది. అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీ అయిన తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి ఫారడే ఫస్ట్ లా, సెకండ్ లా, డెఫినేషన్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సూడో ఫస్ట్ ఆర్డర్ కెమికల్ రియాక్షన్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అడగడం జరుగుతుంది. మెటలర్జీ గురించి చూసుకుంటే ఈ లెసన్ నుంచి మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే డిఫరెన్షియేట్ రోస్టింగ్ అండ్ కాల్సినేషన్, ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం 4 మార్క్స్ అడగడం జరుగుతుంది. 2 మార్క్స్ చూసుకుంటే మటే డెఫినేషన్, బ్లిస్టర్ కాపర్, కాంపోజిషన్స్ ఆఫ్ బ్రాస్, బ్రాంజ్ అండ్ జర్మన్ సిల్వర్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్రయోలైట్, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ చెప్పుకుంటాం. అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్ చూసుకుంటే ఈ లెసన్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అంటే 8 మార్క్స్ ఎస్ఏ రావడం జరుగుతుంది. సో వాటితో పాటుగా మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ కూడా అడగడం జరుగుతుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి ఎస్ఎస్లో ఏవే క్వశ్చన్స్ అడుగుతాడో అవే క్వశ్చన్స్ 4 మార్క్స్లో కూడా అడగడం జరుగుతుంది. సో 2 మార్క్స్ చూసుకుంటే ఎల్లోట్రోపీ, టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ, క్లోరిన్ రియాక్షన్ విత్ స్లేకిల్ లైమ్, క్లోరిన్ రియాక్షన్ విత్ వాటర్, యూజెస్ ఆఫ్ నియన్ అండ్ హీలియం గ్యాస్ని ఎందుకు మోడర్న్ డైవింగ్ ఆపరేటర్స్లో వాడతారు అనే దాని గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ 7th చాప్టర్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ వెర్నర్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 4 మార్క్స్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇవి. వాటితో పాటుగా 4 కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇచ్చి వాడే నేమ్స్ ఐయుపిఏసి నేమ్స్ రాయడం అనేది జరుగుతుంది. బిలో యావరేజ్ స్టూడెంట్ వాటిని అటెంప్ట్ చేయలేదు కాబట్టి ఈ క్వశ్చన్స్ చూసుకుంటే మ్యాక్సిమం మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో వాటితో పాటుగా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి క్యాలిక్యులేషన్ ఆఫ్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ ఆఫ్ జింక్ అండ్ ఐరన్ ప్లస్ టోయన్, డెఫినేషన్ ఆఫ్ ఎల్ఐ, మిచ్ మెటల్, డెఫినేషన్ ఆఫ్ లైగాన్, ల్యామినాయిడ్ కాంట్రాక్షన్ గురించి చదువుకుంటే సరిపోతుంది. పాలిమర్స్ లెసన్స్ నుంచి చూసుకుంటే ఈజీ చాప్టర్ కాబట్టి ఈ లెసన్ నుంచి మనం కొన్ని స్ట్రక్చర్స్ ఇచ్చిన పాలిమర్స్లోని మోనోమర్స్ యొక్క స్ట్రక్చర్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ అనేది చేయొచ్చు. వాటిలో చూసుకుంటే బియోనా ఎన్ అండ్ డేక్రాన్ అండ్ నియోప్రిన్ గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. వాటితో పాటుగా ఎడిషన్ పాలిమర్స్ అండ్ పిహెచ్బివి డెఫినేషన్స్ చూసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే డెఫినేషన్ ఆఫ్ వల్కనైజేషన్ రబ్బర్, కోపాలిమర్స్, పాలిడిస్పర్సిటీ ఇండెక్స్, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా బయోమాలిక్యూల్స్ లెసన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఈజీ లెసన్. ఈ లెసన్ నుంచి మనకి వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ సోర్సెస్ అండ్ డిసీజెస్, వాటి యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ గురించి, అవి ఏవేమి వాటిలో అవైలబుల్ అవుతాయి అంటే సోర్సెస్ గురించి మనం క్లియర్గా చదువుకుంటే ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. వాటితో పాటుగా హార్మోన్స్ క్వశ్చన్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి ఈ లెసన్ నుంచి 4 మార్క్స్ అనేది లూజ్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది. 2 మార్క్స్ గురించి మాట్లాడుకుంటే జ్విటర్ అయాన్, ఎమినో యాసిడ్స్ అండ్ టైప్స్, ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా గ్లోబులర్ అండ్ ఫైబ్రస్ ప్రోటీన్స్ డిఫరెన్సెస్ చదవాలి. అదేవిధంగా 2 మార్క్స్లో ఎక్కువగా ఈ క్వశ్చన్ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ గురించి అడగడం జరుగుతుంది. అండ్ 10th కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ చూసుకుంటే ఈ లెసన్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ లెసన్ ప్రతిదీ కూడా 2 మార్క్స్ అనేది మనం ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు, చదవడానికి కూడా కొద్దిగా ప్లెజెంట్గా ఉంటుంది. సో కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ చూసుకుంటే యాంటీసెప్టిక్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ కాంబినేషన్
4 మార్క్స్లో అడిగితే 2 మార్క్స్ క్వశ్చన్స్ కాంబినేషన్స్ అడగడం జరుగుతుంది. యాంటాసిడ్స్ కానీ, ట్రాంక్విలైజర్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ కానీ, లేదా ఇండివిజువల్గా 2 మార్క్స్ అడగాలంటే యాంటీబయాటిక్స్, ఎనాలజిసిక్స్, అండ్ ఫెర్టిలిటీ డ్రగ్స్ గురించి అడగడం జరుగుతుంది. సో ఈ లెసన్లో మెయిన్గా చూసుకోవాల్సింది మన డెఫినేషన్ రాసిన తర్వాత కంపల్సరీగా అట్లీస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది రాయడం జరగాలి. సో అలాగైతే మనకి మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 11th, 12th, 13 చాప్టర్స్ కలిపి ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పుకుంటాం. ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి SN1, SN2 రియాక్షన్ ఇండివిజువల్గా అడిగినా లేదా డిఫరెన్సెస్ కింద అడిగినా మనం రాయగలిగి ఉండాలి. అదేవిధంగా ఎనెన్షియోమాస్, రెస్మిక్ మిక్చర్స్ గురించి చదువుకోవాలి. 2 మార్క్స్ చూసుకుంటే అంబిడెంట్ అండ్ న్యూక్లియోఫైల్స్, గ్రిగ్నార్డ్ రియాక్షన్ అండ్ కార్బలైమైన్ రియాక్షన్స్ అండ్ ఆర్గానిక్ రియాక్షన్స్ కన్వర్షన్స్ ఉంటాయి. సో అవి బిలో యావరేజ్ స్టూడెంట్ మనం అటెంప్ట్ చేయలేడు కాబట్టి ఈ కన్వర్షన్స్ అనేది మనం కొద్దిగా వదిలేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసుకుని ప్రిపరేషన్ ప్లాన్ మంచిగా మనం వేసుకుంటే సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ సాధించడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మన ఎస్ఐ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో మరొకసారి ఆ ఎస్ఐ క్వశ్చన్స్ మీ ముందు ఈ వీడియోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన టాప్ 11 ఎస్ఐ క్వశ్చన్స్, సో ఇక్కడ ఇచ్చిన అన్ని ఎస్ఐ క్వశ్చన్స్ కూడా మీరు ఫుల్ బెడ్జ్గా చదువుకుంటే ఎస్ఐస్ 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్తో పాటుగా మీరు అన్నీ ఫుల్ బెడ్జ్గా ప్రజెంట్ చేయగలిగితే మ్యాక్సిమం 50+ స్కోర్ అనేది ఈజీగా తీసుకోవచ్చు.